ఓం శ్రీ మాత్రే నమః. లోకైకజననైనటువంటి ఆ కామేశ్వరి కరుణాకటాక్షం కోసం ఎదురు చూసే మనం ఈ రోజు అమ్మవారి ముఖార విందములోని ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. సాక్షాత్తు మన్మధుడి విల్లు ఎక్కడుందో తెలుసా? అది అమ్మవారి ముఖం మీదనే ఉందటండి. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే శ్లోకం అమ్మవారి కనుబొమ్మలలో దాగి ఉండేటువంటి దివ్య రహస్యం అన్నమాట. ఆది శంకరుడు అమ్మవారి కనుబొమ్మలను ఎలా వర్ణించారో తెలుసుకుంటే అందరూ ఆశ్చర్యపోతారండి. అవి సాధారణ కనుబొమ్మల కావుట స్వయంగా మన్మధుడు తన చేతిలో పట్టుకున్న విల్లు అని ఆచార్యులు భావించారు. మరి కిరీటం నుంచి పాదాల వరకు వర్ణించనలవి గాని ఆ దివ్య సౌందర్యంలో అమ్మవారి కనుబొమ్మల కదలిక ఎంతటి శక్తివంతమైందో తెలుసా? ఆ కనుబొమ్మలు అదిరితే చాలు లోకంలోని సకల భయాలు పటాపంచలైపోతాయటండి. మరి పరమశివుని అర్ధాంగి మనందరి తల్లి అయినటువంటి ఆ పార్వతీదేవి ముఖార విందాన్ని దర్శించుకుంటేనే మనలోని అలజడి తగ్గిపోతుంది. మరి ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అమ్మవారిని వర్ణిస్తూ మనకు ఒక అద్భుతమైన దివ్య చక్షువును ప్రసాదించారు. మరి ఈ 47వ శ్లోకంలో అమ్మవారి కనుబొమ్మలను చూసి ఆయన ఎంతో పరవశించిపోయారటండి. ఆమె ఒక్క చూపు చాలు భయాలు పారిపోతాయి. ఆమె భ్రూలలిత చాలు మనసు భక్తిలో మునిగిపోతుందండి. మరి అలాంటి చిన్మయానంద రూపిణైనటువంటి ఆ ఉమాదేవి సౌందర్యాన్ని వర్ణించే ఈ పవిత్ర శ్లోకాన్ని మనమందరము ఏకాగ్రతతో విందాం. ఇది కేవలం వర్ణన ఒక్కటే కాదండి, శరణాగతి కూడా. ధ్రువో భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృత గుణం ధనుర్మన్యే సవ్యే కరకర గృహీతం గతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. విన్నారు కదా ఈ అద్భుతమైన శ్లోకంలోని అక్షర విన్యాసాన్ని? లోకంలో ఏ చిత్రకారుడు గీలేనంత అద్భుతంగా అమ్మవారి కనుబొమ్మలను ఈ శ్లోకంలో చిత్రించారు శంకరాచార్యుల వారు. మనం సాధారణంగా భయం వేస్తే అమ్మో అని తల్లిని తలుచుకుంటాం కదా, కానీ ఈ లోకానికి భయం కలిగితే మరి ఆ భయాన్ని పోగొట్టడానికి అమ్మవారు తన కనుబొమ్మలను కేవలం ఒక్కసారి అలా కదిలిస్తే చాలట. మరి మన్మధుడి వింటికి అమ్మవారి కనుబొమ్మలకు ఉండేటువంటి ఆ విడదీయలేని సంబంధం ఏమిటి? మన్మధుడి దగ్గర ఉండే చెరకు విల్లు నిజానికి ఎక్కడుంది? అది మన్మధుడి చేతిలో ఉందా లేక అమ్మవారి ముఖం మీద ఉందా? ఆ తల్లి కన్నుల్లో ఉండేటువంటి ఆ నల్లని కాంతి తుమ్మిదల్లా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ వింతలన్నిటినీ, ఆ విశేషాలన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మనము విడమర్చి తెలుసుకుందాం. అమ్మవారి కనుబొమ్మల సౌందర్యాన్ని మన్మధుడి విల్లుతో పోలిస్తూ చెప్పినటువంటి అద్భుతమైన అర్థం ఇది. మొదటి పాదం భ్రువో భుగ్నే కించిద్భువన భయభంగ వ్యసనిని. భ్రువౌ అంటే నీ యొక్క 2 కనుబొమ్మలు, అంటే అమ్మ యొక్క 2 కనుబొమ్మలు అని. భుగ్నే అంటే వంగి ఉన్నాయట, ఎలాగా? ధనుస్సులాగన్నమాట. కించిత్ కొంచెం వంగి ఉన్నాయట. భువన అంటే లోకము, జగత్తు, ప్రపంచం. భయములను, భంగ తొలగించడం, నాశనం చేయడం, ధ్వంసం చేయడం, ఇట్లా ఒక్కొక్క దానికి 3-4 అర్థాలు వస్తూ ఉంటాయండి. ఎన్ని అర్థాలు వచ్చాయో నేను చెప్తూ ఉంటాను. అలాగే వ్యసనిని అంటే ఆవిడికిట ఆసక్తిట, అలవాటుట, అంటే అలవాటు లేకపోతే ఒక దీక్షలా పెట్టుకున్నదానా అని అర్థం. అంటే ఈ ఒక్క లైన్లోనే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి కరుణను ఇంకా ఆమె రక్షణాతత్వాన్ని అద్భుతంగా వర్ణించారు. లోకానికి కలిగే భయాలను పోగొట్టడమే ఒక దీక్షగా పెట్టుకున్న ఓ తల్లి
కొంచెం వంగి ఉన్న నీ కనుబొమ్మలు చూస్తుంటే అని అర్థం వస్తుందండి. దీని వెనుకుండేటువంటి గంభీరమైన భావం కూడా ఏంటంటే, లోకంలో భక్తులకు ఏ చిన్న భయం కలిగినా దానిని వెంటనే తొలగించడం అమ్మవారికి ఒక వ్యసనం వంటిదిట. అంటే మనం అడక్కపోయినా మన కష్టాలను చూసి చలించిపోయి రక్షించడం ఆమె యొక్క సహజ స్వభావం అట. ఇంకా కనుబొమ్మల కదలికి వెళ్తే గనక మనం ఆ విషయానికి వస్తే, సాధారణంగా మనం ఎవరినైనా మునిగి చూసినప్పుడు లేక ఏదైనా పనిపై తీవ్రమైన శ్రద్ధ పెట్టినప్పుడు కనుబొమ్మలు కొంచెం ముడిపడతాయి కదా, కొంచెం వంగుతాయి అన్నమాట. ఇక్కడ అమ్మవారు లోకంలోని దుష్ట శక్తులను సంహరించి భక్తులను కాపాడాలనే పట్టుదలతో ఉండడం వల్ల ఆమె కనుబొమ్మలు కూడా అలా కొంచెం వంగి ఉన్నాయని ఇక్కడ వర్ణన చేస్తున్నారు. ఈ వంగి ఉన్న కనుబొమ్మలు ఎలా ఉన్నాయట? మన్మధుడి విల్లులా ఉన్నాయని ఆ తర్వాత పాదాల్లో శంకరాచార్యుల వారు వివరించారండి. అంటే అమ్మా, లోకంలోని భయాలను పారద్రోలి మమ్మల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్న నీ కనుబొమ్మలు ఆ రక్షణ దీక్షలో భాగంగానే అలా కొంచెం విల్లులా వంగి ఉన్నాయి తల్లి అని భావం అన్నమాట. తర్వాత పాదం, త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. త్వదీయే అంటే నీ యొక్క, అంటే అమ్మవారి యొక్క అన్నమాట. నేత్రాభ్యాం రెండు కళ్ళతో, మధుకర అంటే తుమ్మెద వంటి, రుచిభ్యాం నల్లని కాంతి కలిగినటువంటివి, ధృత కలిగిన అని అర్థం అన్నమాట, ధరించిన. గుణం అంటే తాడు. ముందు పాదంలో మనం ఏం చెప్పుకున్నాం? అమ్మవారి కనుబొమ్మలను విల్లుతో పోల్చారు కదా. మరి విల్లు అన్నాక దానికి ఒక తాడు అంటే నారి ఉండాలి కదా. మరి ఆ తాడు ఎక్కడుందో ఈ పాదంలో చెప్తున్నారు. తుమ్మెదల వల్లే నల్లని కాంతిని చిమ్మే నీ రెండు కళ్ళే ఆ వింటికి కట్టిన అల్లుతాడులాగా నేను భావిస్తున్నాను అని. ఇక్కడ ఉన్న దీని వెనక ఉండేటువంటి గంభీరమైన భావం ఏంటంటే, అమ్మవారి కళ్ళు నల్లగా మెరుస్తూ ఉంటాయి. సాధారణంగా మన్మధుడి వింటికి ఉండే నారి అంటే తాడు తుమ్మెదల వరుసతో చేయబడి ఉంటుందని పురాణోక్తండి. మరి అందుకే అమ్మవారి నల్లని కళ్ళను చూస్తుంటే ఆ ధనుస్సుకు కట్టినటువంటి తుమ్మెదల నారిలాగా అంటే అల్లెతాడులాగా శంకరాచార్యులకు అనిపిస్తోందట. అంటే అల్లెతాడుగా కళ్ళు ఉండడం అంటే కనుబొమ్మల పైన విల్లులా ఉంటే గనక వాటి కింద ఉన్నటువంటి ఆ కళ్ళ కాంతి ఆ వింటికి కట్టిన తాడులాగా కనిపిస్తోందట. అంటే అమ్మవారి చూపుల్లోనే ఆ మన్మధుడి శక్తి దాగి ఉందని అర్థం అన్నమాట. దీని వెనుకున్న మర్మం ఏంటంటే, మన్మధుడు బాణాలు వేస్తే మోహం కలుగుతుంది, కానీ ఆ జగన్మాత తన కనుబొమ్మల విల్లుతో కళ్ళనే నాడిగా చేసుకుని చూస్తే కనుక మనందరిలోని అజ్ఞానం నశించి భయం తొలగిపోయి మోక్షం కలుగుతుంది అని అర్థం. అంటే అమ్మా, నీ రెండు కనుబొమ్మలు విల్లైతే కనుక ఆ వింటికి కట్టిన తాడేమిటో తెలుసా? తుమ్మెదల నల్లగా మెరిసిపోతున్నటువంటి నీ రెండు కళ్ళే ఆ వింటికి నారిలాగా అల్లుతాడులా ఉన్నాయి తల్లి అని శంకరాచార్యుల వారు వర్ణిస్తున్నారండి. ఇకపోతే మూడవ పాదం, ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతే. ధనువు అంటే ధనుస్సు, విల్లు. మన్యే నేను భావిస్తున్నాను, సవ్యేతర కర కుడి చేయి, గృహీతం పట్టుకోబడినది అని. రతిపతేహి, రతిపతేహి అంటే రతీదేవి భర్త అయినటువంటి మన్మధుని యొక్క అని అర్థం. ముందు పాదాల్లో ఏం చేసాం? కనుబొమ్మలను విల్లుతో, కళ్ళను అల్లెతాడుతో పోల్చారు కదా. మరి ఇక ఈ పాదంలో ఏంటంటే ఆ విల్లు ఎవరిదో, అది ఎలా పట్టుకోబడిందో వివరిస్తున్నారు ఆ శంకరాచార్యుల వారు. ఓ తల్లి, నీ కనుబొమ్మలను చూస్తుంటే అది మన్మధుడు తన కుడి చేత్తో పట్టుకున్న విల్లు అని నేను భావిస్తున్నాను అని. దీని వెనుకున్న భావం ఏంటంటే, సవ్యేతరకర అంటే ఏంటంటే సంస్కృతంలో సవ్య అంటే ఎడమ, సవ్యేతర అంటే ఎడమ కానిది. అంటే ఏంటి? ఎడమ కానిది ఏది? కుడి చేయి. అంటే మన్మధుడు విలుకాడు, అందుకని అతను తన కుడి చేత్తో ఆ విల్లును పట్టుకున్నాడట అని చెప్తున్నారు. విలుకాడు విల్లును ఎక్కడ పట్టుకుంటాడు? సరిగ్గా మధ్యలో పట్టుకుంటాడు. అలా పట్టుకున్నప్పుడు అతని పిడికెలు వింటి మధ్య భాగాన్ని కప్పేస్తుందన్నమాట. అంటే అమ్మవారు రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ఆ ఖాళీ ప్రదేశం కూడా మనకు కనిపించడం లేదు కదా. అందుకే మన్మధుడు అక్కడ పట్టుకున్నాడని శంకరాచార్యుల వారు చమత్కరిస్తున్నారు ఇక్కడ.
అంటే అమ్మా, నీ రెండు కనుబొమ్మలు విడివిడిగా లేవు, అది ఎలా ఉన్నాయంటే మన్మధుడు తన కుడి చేత్తో మధ్యలో పట్టుకున్న ఒకే ఒక ధనుస్సులాగా ఉన్నాయి తల్లి అని భావం. మీకు స్క్రీన్ మీద కూడా నేను ఒక పిక్చర్ పెట్టా కదా, అది కూడా మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. దీనికి దానికి మీకు బాగా సింక్ అవుతుంది అనమాట. ఇక్కడ మన్మధుడు అంటే కేవలం కామదేవుడు అని కాదండి, అమ్మవారి కనుబొమ్మల ద్వారా మన హృదయాల్లో భక్తిని ప్రేమను కలిగించేటువంటి సంకేతం అని. ఇక లాస్ట్ పాదం, చివరి పాదం ఏంటంటే ప్రకోష్ఠే ముష్టౌచ స్థగయతి నిగూఢాంతర ముమే. ఉమే, ఉమే అంటే ఉమే, ఓ ఉమాదేవి, ఓ పార్వతీదేవి. ప్రకోష్ఠే మన్మధుని యొక్క ముంజేయి అన్నమాట. ముష్టౌచ పిడికిలి చేత, ఇంకా పిడికిలి చేత. స్థగయతి కప్పబడిపోయింది అనమాట, అంటే దాచిపెట్టబడింది అని. నిగూఢ అంటే దాగి ఉన్న, కనిపించకుండా దాచబడినటువంటి అని అర్థం. అంతరం అంటే మధ్య ఖాళీ ప్రదేశం. ఈ చివరి పాదంలో శంకరాచార్యుల వారు ఒక సందేహానికి కూడా మనకి సమాధానం చెప్తున్నారు. ఏంటంటే సాధారణంగా మనకు రెండు కనుబొమ్మలు ఉంటాయి, వాటి మధ్య కొంచెం ఖాళీ ఉంటుంది. కానీ అమ్మవారిని చూస్తుంటే గనక ఆ రెండు కనుబొమ్మలు కలిసిపోయి ఒకే విల్లులా కనిపిస్తున్నాయట. అది ఎలా సాధ్యం? ఉమాదేవి మన్మధుడు ఆ విల్లును పట్టుకుంటున్నప్పుడు అతని ముంజేయి పిడికిలి అడ్డు రావడం వల్ల నీ రెండు కనుబొమ్మల మధ్య ఉండాల్సినటువంటి ఆ ఖాళీ ప్రదేశం మాకు కనిపించకుండా దాగిపోయింది అని. దీని వెనుకున్న భావం ఏంటంటే, ఒక విల్లుకాడు విల్లును ఎప్పుడు మధ్యలోనే పట్టుకుంటాడు కదా, అలా పట్టుకున్నప్పుడు అతని అరచేయి ముంజేయి ఆ వింటి మధ్య భాగాన్ని కప్పిస్తాయి కదా. అమ్మవారి రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆ చిన్న ఖాళీ మనకు ఎందుకు కనిపించడం లేదంటే అక్కడ మన్మధుడి పిడికిలు ఉందిట. అందుకే ఆ రెండు కనుబొమ్మలు ఒకే విల్లులా కనిపిస్తున్నాయని శంకరులు ఇక్కడ చమత్కరిస్తున్నారు. అంటే అత్యంత రహస్యంగా దాచబడిందని అర్థం. నిగూఢాంతర అని చెప్పాం కదా, అంటే అత్యంత రహస్యంగా దాచబడిన అంటే అమ్మవారి భ్రూమధ్యం. భ్రూమధ్యం అంటే కనుబొమ్మల మధ్య ప్రదేశం, ఆజ్ఞాచక్రం ఉన్న చోటది. అది సామాన్యులకు కనిపించదు, కేవలం యోగులకు మాత్రమే దర్శనమిస్తుందట. ఆ ఆధ్యాత్మిక రహస్యాన్ని ఈ శంకరులు ఇక్కడ మన్మధుడి పిడికిలితో పోల్చి మనకి చమత్కరించారు. అంటే అమ్మా ఉమాదేవి, నీ రెండు కనుబొమ్మల మధ్య కొంచెం ఖాళీ ఉన్నప్పటికీ అది మాకు ఎందుకు కనిపించడం లేదో తెలుసా? మన్మధుడు ఆ విల్లును పట్టుకున్నప్పుడు అతని పిడికిలి ఆ ఖాళీని కప్పేసింది. అందుకే నీ కనుబొమ్మలు విడివిడిగా కాకుండా శత్రు సంహారానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒకే ఒక ధనుస్సులా కనిపిస్తున్నాయి తల్లి అని దీని అర్థం. మొత్తానికి మా భావార్థం ఏంటంటే, అమ్మా నీ రెండు కనుబొమ్మలు విడివిడిగా లేవు, అవి ఎలా ఉన్నాయంటే మన్మధుడు తన కుడి చేత్తో పట్టుకున్న విల్లులా ఉన్నాయి. సాధారణంగా విల్లుకు మధ్యలో పట్టుకునే చోట తాడు ఉండదు. సాధారణంగా విల్లును మధ్యలో పట్టుకుంటే ఆ పిడికిల వల్ల వింటి మధ్య భాగం కనిపించదు. అందుకే నీ రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ఖాళీ కనిపించకుండా ఆ రెండు కనుబొమ్మలు కలిసి ఒకే ధనుసులా కనిపిస్తున్నాయి. ఇక ఆ కనుబొమ్మల కింద ఉండేటువంటి నల్లని కళ్ళు తుమ్మెదల వరసలా ఉండి వింటినాల్లా కనిపిస్తున్నాయి తల్లి అని అంటున్నారు. అంటే అమ్మవారి కనుబొమ్మలే మన్మధుడి విల్లు అని భావం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, మనం లలితా సహస్రనామాల్లో వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అని చదువుకుంటాం, మధ్యలో వస్తుంది. ఆ నామానికి ఈ 47వ శ్లోకానికి ఒక అద్భుతమైన పోలికను కూడా మనము తెలుసుకుందాం ఇప్పుడు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక నామంలో పశ్చిన్యాది వాగ్దేవతలు కూడా అమ్మవారి కనుబొమ్మల గొప్పతనాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారండి. అమ్మవారి ముఖమే మన్మధుని మంగళకర గృహం అంట. ఆ గృహానికి శోభని, సౌందర్యాన్ని, మంగళాన్ని ఇచ్చేటువంటి తోరణాల వంటివి ఆమె కనుబొమ్మలు అని ఈ నామంలో చెప్తున్నారు. ఇంటికి తోరణం కడితే ఎలా శుభం, ఆనందం, ఆహ్వానం కనిపిస్తాయో అలాగే అమ్మవారి కనుబొమ్మలు ఆమె ముఖ సౌందర్యానికి దివ్యమైన శోభనిస్తున్నాయని ఇక్కడ వాగ్దేవతలు భావిస్తున్నారట. మన్మధుడి విల్లు అమ్మవారి కనుబొమ్మలైతే గనక ఇందులో మన 47వ శ్లోకంలో,
అతని ఇంటి తోరణాలు కూడా ఆ కనుబొమ్మలే అని ఈ లలితా సహస్రనామంలో వాగ్దేవతలు ఎలా వర్ణించారో చూడండి. మరి వసిన్యాది వాగ్దేవతలు ఏమంటున్నారంటే, అమ్మవారి ముఖం ఒక సుందరమైన భవనంట, అందులో మన్మధుడు సుఖంగా నివసిస్తున్నాడట. ఏ ఇంటికైనా పండగ నాడు మామిడి ఆకులు తోరణాలు కడతాం కదా, అలాగే అమ్మవారి ముఖం అనే ఇంటికి ఆమె కనుబొమ్మలు 2 అందమైన తోరణాల్లో ఉన్నాయట. అంటే ఆ తల్లి కనుబొమ్మల కదలికలోనే మన్మధుడికి విజయం లభిస్తుంది. శంకరాచార్యులు ఆ కనుబొమ్మలను యుద్ధానికి సిద్ధంగా ఉన్న విల్లుగా చూస్తే గనక, ఇంకా వాగ్దేవతలు ఇక్కడ ఈ నామంలో విజయానికి సంకేతమైన తోరణంగా చూస్తున్నారండి. విల్లు వంగి ఉంటుంది మన శ్లోకంలో, తోరణం కూడా వంగి ఉంటుంది లలితా సహస్రనామంలో. ఎంతటి అద్భుతమైన పోలికండి. మీ అందరికీ ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను నేను. మీ అందరికీ అర్థమైనట్టు చెప్పానని భావిస్తున్నాను నేను. మొత్తానికి ఈ శ్లోకం ఇంకా ఈ లలితా సహస్రనామంలో ఉండేటువంటి నామం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, ఈ 2, ఈ శ్లోకము ఇది ఈ నామం చెప్పేది ఒక్కటేనండి. అమ్మవారి కనుబొమ్మలు కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాదు, అవి మనకు రక్షణనిచ్చే ఆయుధాలు, ఇంకా మన జీవితంలో శుభాలను నింపే తోరణాలు. మన హృదయంలో కలిగేటువంటి కామ క్రోధాలను జయించాలన్నా, సంసార భయాలను పోగొట్టుకోవాలన్నా, ఆ తల్లి కనుబొమ్మల చాటు నుండేటువంటి ఆ కరుణా కటాక్షం మనకు తోడుండాలన్నమాట. అదండి ఈ శ్లోక దివ్య రహస్యం. జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి భయం వేసినా, ఆ లోక భయహారిణి అయినటువంటి అమ్మవారి ఆ ప్రసన్న వదనాన్ని కనుక స్మరిస్తే చాలండి, మన్మధుడు వంటి కామక్రోధాలను కూడా ఆ తల్లి తన కనుబొమ్మల కదలికతో అదుపు చేస్తుంది. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, పండగ పూట ఇంటికి కట్టినటువంటి తోరణం ఎలాగైతే మన ఇంటికి శోభను కళను ఇస్తుందో, అమ్మవారి కనుబొమ్మలు కూడా ఈ సృష్టికి అటువంటి శోభను, అటువంటి అందాన్ని ఇస్తున్నాయట. విన్నారు కదా ఆ జగన్మాత సౌందర్యం ఎంతటి అభయాన్నిస్తోందో. మనం కళ్ళు మూసుకొని భయం భయంగా ప్రార్థిస్తాం కదా, కానీ ఆ తల్లి తన కనుబొమ్మలనే ధనుస్సుగా మలుచుకుని మనకు కాపులాగా నిలుస్తుందండి. మరి ఆ తల్లి కనుబొమ్మల ముడి విడితే చాలు, మన కష్టాల ముడులన్నీ కూడా విడిపోతాయి. విల్లులాగా శత్రువులను హరిస్తూ, తోరణంలా మనకు శుభాలను ప్రసాదించే ఆ తల్లి కనుబొమ్మల చాటున మనమందరం సుఖంగా ఉందాం. అమ్మవారి ముఖాన్ని స్మరిస్తే చాలు, మన ఇల్లు కూడా ఆ తల్లి నివసించే మంగళ గృహంలా మారుతుంది. మరి ఆ తల్లి కరుణా కటాక్షం మనందరిపై సదా ఉండాలని, మన ఇల్లు కూడా, మనందరి ఇల్లు కూడా ఆ మన్మధుడి మంగళ నిలయంలా వర్ధిల్లాలని మనందరం మనసారా ప్రార్థిద్దాం. మరి ఈ దివ్యమైన జ్ఞానాన్ని మీతోనే పంచుకోకండి ప్లీజ్. ఆ తల్లి సౌందర్యాన్ని మరో 10 మందికి చేరవేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా ఆ జగన్మాత కైంకర్యంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. లోకరక్షణే ఆమె వ్యసనం, ఆమె శరణు వేడడమే మన కర్తవ్యం. స్వస్తి.